ఏ కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తో చేసినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ కూడా చట్టాలు ఉన్నాయి. అది హరీబరీగా మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నవి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐఎం మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఈ 149 మంది మీతో కలిపి 150 మందికి మేయర్, ఇన్క్లూడింగ్ మా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా మీరే మేయర్. మీరు గతంలో మీరు చూసారు, మీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వచ్చినా కానీ, లేకపోతే సిటీల వరదలు వచ్చినా కానీ, మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే అందరం కలిసి కూర్చొని తీసుకున్నాం తప్ప ఇండివిజువల్గా ఎక్కడ తీసుకోలేము. ఓన్లీ హైదరాబాద్ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి జనాభా, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా 5 లక్షల వరకు ఉండే. సరే, కాలక్రమేణా విస్తరించింది, పెరిగింది. రెండోది మన కమిషనర్ గారు చెప్తుండ్రు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఆర్డర్ చేసింది, కులగణన జరగాలి, దాంతో పాటు ఇది లింక్ చేస్తాం. ఇది ఒక హిస్టారికల్ నిర్ణయం. ఇది దానికి దీనికి లింక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బౌండరీస్ కూడా చాలా మారిపోయినాయి. కాబట్టి రకరకాల అంశాలు. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనకు ప్రజలే ప్రధానమైనటువంటి, ఈరోజు బస్తీ సంఘాలు కానివ్వండి, కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎవరిని కన్సల్ట్ చేయలే మేడం. రెండోది మా కార్పొరేటర్లు అందరూ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్కి పోయి వాళ్ళని అధికారులను అడుగుతా మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష, వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారా? ఒక్కొక్కరు 40, 50, 70 వేల ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మరి చేసిండ్రా? అది దయచేసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది హరీబరీ చేయకండి. మీరు కావాలంటే ఒక నెల టైం ఇవ్వండి. ఒక నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ, కాలనీస్తోని ఫిజికల్గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి. రేపటికి కూడా మీరు పర్మిట్ చేయాలి మేడం. ఎందుకంటే అందరు మాట్లాడాలంటే, బట్ అంతా అయిన తర్వాత ఓటింగ్ చేయాలని చెప్పేసి నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే అందరూ ఓటింగ్ చేసిన తర్వాతనే మీరు ఫార్వర్డ్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతమంది అభిప్రాయాన్ని పక్కన పెట్టి మా ఇష్టానుసారం చేసుకుంటామంటే కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం.